తిరుపతి స్థానిక ఎస్పీ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య జయంతి సందర్భంగా శుక్రవారం ఎస్పీ కార్యాలయం నందు ఆయన చిత్రపటానికి ఘనంగా జయంతి వేడుకలు నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలియజేశారు। ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ 1921 ఫిబ్రవరి 14న కర్నూలు జిల్లా కల్లూరు మండలం పెద్దపాడు గ్రామంలో సాధారణమైన ఒక దళిత కుటుంబంలో జన్మించి అంచెలంచెలుగా ఎదుగుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా సంయుక్త మద్రాస్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అనేకసార్లు ఆయన మంత్రి పదవులను నిర్వహించడం జరిగిందని పూర్తి చేశారు। అలాగే 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కూడా పనిచేయడం జరిగిందన్నారు। అలాగే 38 ఏళ్ల చిన్న వయసులోనే ముఖ్యమంత్రి అయిన ఘనత దామోదరం సంజీవయ్యకే దక్కిందన్నారు। ఈ కార్యక్రమంలో శాంతి భద్రతల విభాగం అదనపు ఎస్పీ రవి మనోహర్ ఆచారి, నేర విభాగం అదనపు ఎస్పీ నాగభూషణం రావు, సాయుధ దళం అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, డిఎస్పీ రవీంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు। శ్రీ దామోదరం సంజీవయ్య 1921 ఫిబ్రవరి 14న ఒక దళిత కుటుంబంలో మునయ్య అండ్ సింపులమ్మ దంపతులు జన్మించారు। పెద్దపాడులో 4వ తరగతి వరకు చదివి ఆ తర్వాత కర్నూలు చేరి 1938లో ఎస్ఎస్ఎల్సిలో జిల్లాలోనే ప్రథమంగా ఉత్తీర్ణుడిగా ఆయన ఆ టైంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సేవలు అందించారు। సంయుక్త మద్రాస్ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వంలో అనేక మార్లు మంత్రి పదవులను నిర్వహించారు। 2 సార్లు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు అవడమే కాకుండా ఈయన కాంగ్రెస్ తొలి దళిత అధ్యక్షుడిగా కూడా విధులు నిర్వహించారు। ముఖ్యమంత్రి అయిన ఘనత ఈయనకే దక్కింది। నేడు వారి జయంతి సందర్భంగా ఆ మహానేతకి మనందరం కూడా నమస్కారాలు అర్పించుకున్నాం।